ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రికాల ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. హల్లెలూయా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో, నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆవరించవా. నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. యేసయ్యా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా మీ ఘనమైన మహిమ గల నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నాయన ఈ రాత్రి నాయన మీ పాదాలు పట్టుకొని ప్రార్థించుటకు మీ ఇచ్చిన కృపకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తోత్రం, ఉపకారములన్నిటి బట్టి కృపా కనికరాలు, దయావాత్సల్యతకై స్తోత్రం. అయా మీ జీవముకై, మీ స్వస్థతకై, మీ క్షేమముకై, మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం, ఆయుష్ను బట్టి స్తోత్రం. అయా మీ రక్షణకై, మీరు పొందిన దెబ్బలకై స్తోత్రం, మీరు కార్చిన అయా రక్తముకై స్తోత్రం. నాయన అయా మీరు తప్పించిన కీడు పాడు నాశనమును బట్టి స్తోత్రం. అయా మీ కృపకై స్తోత్రం, మీ దయకై స్తోత్రం. మీ ఆదరణ, అభిషేకము, స్వస్థత, విడుదల, క్షేమము, నెమ్మది, సమాధానము కొరకు స్తోత్రాలయ్యా. వేలాది స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా నాలో నాతో నా పైన వాడా మీకే స్తోత్రం. మరిచిన మరవని విడిచిన
విడువని దేవుడా మీకే స్తోత్రం. ఉన్నవాడా అనువాడా కోటి సూర్యుల తేజస్సు గలవాడా, తేజస్సులో నివసిస్తున్నవాడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్న దైవమా మీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడా మీకే స్తోత్రం. జీవించేవాడా, జ్యేష్ఠుడా స్తోత్రం, జయశీలుడా స్తోత్రం 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 స్తోత్రం. నాయన ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారి ప్రార్థనలు ఏకీపించినారు అందరి కొరకు ప్రార్థిస్తున్నా అయా. ఈ గ్రూపులో కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి కుటుంబానికి కొరకు క్షేమము కొరకు ఆరోగ్యం ఆయుష్ కాపుదల కొరకు అయా, కుటుంబాలన్నిటి క్షేమము కొరకు ఆరోగ్యం ఆయుష్ కాపుదల కొరకు అయా, నిబిడల చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు అయా దీవించబడి ఆశీర్వదించి అభివృద్ధి పొందిన విస్తరించబడినట్లు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలగజేయమని మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మీ కనికరం కొరకు ప్రార్థిస్తున్నాం అయా. నీ బిడ్డలు ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లు నీ కనికరమ చేత నింపండి ప్రభా. నీ అందు భయభక్తులు పుట్టించే ఆత్మ నీ బిడ్డల్లో పనిచేయనట్లు సహాయం చేయండి అయినా. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండినట్లు కృప కలగజేయమని ప్రార్థిస్తుంది. మీ కృప దయచేయండి నాయన అయా. వేకువజాన్ని ప్రార్థించుకునే విషయంలో కూడా అయా నమ్మకంగా ఉండినట్లుగా ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితము, ఓ ఉన్నతమైన భక్తి జీవితం, ఆత్మీయ జీవితము, పరిశుద్ధ జీవితము నీ బిడ్డలకు మీరు నాయనా దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా. భక్తిలో ఆత్మీయతలు ఎదుగునట్లుగా, పరిశుద్ధతలో విధేయతలు ఎదుగునట్లుగా, ఆత్మచేత నింపబడినట్లుగా, ఆత్మలో వర్ధిల్లునట్లు, అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు నీ కృప సహాయం చేయండి. నీ వెలుగు నీ బిడ్డల కుటుంబాల మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధంగా చీకటి అంధకార క్రియలు లయపరచండి. పాపపు బంధకాలు, పాపపు అపవిత్రపు బలహీనతలు, భక్తిహీనత యేసు నామములో ప్రభువ ప్రతి గృహం నుంచి తొలగిపోవును గాక నాయన. భక్తిహీనత ప్రతి గృహములో నుంచి తొలగిపోవాలి నాయన అయా. ఆత్మ సంబంధమైనటువంటి అయా కుటుంబాలు కట్టబడాలి, మందిరాలు కట్టబడాలి, ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి నాయన. ప్రార్థన పరులుగా, విజ్ఞాపన యోధులుగా, కన్నీరు కార్చేవారిగా, చేతులెత్తి ప్రార్థించేవారిగా, పవిత్రమైనటువంటి చేతులెత్తి మొరపెట్టేవారిగా ఉండినట్లు మీ కృప సహాయం చేయండి. బిడ్డల కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న పాపాలు, శాపాలు, బలహీనతలు, వ్యసనాలు అయా యేసు నామములో తొలగిపోవును గాక అయా. వివాహాల విషయంలో నీ బిడ్డల జీవితాల్లో అయా, వివాహాల విషయంలో నాయన మీ చిత్తం నెరవేర్చబడాలి అయా. ఉద్యోగాల విషయంలో నాయన గొప్ప కార్యాలు మేలు మీరు జరిగించండి. బిడ్డలైన అనేకుల గర్భాల మీద తెరవమని ప్రార్థిస్తున్నాం. వ్యాధులు, బాధలు, బలహీనతలతో స్వస్థత, విడుదల, క్షేమము దయచేయండి. యెరూషలేము క్షేమ యూదుల రక్షణ కొరకు ప్రభు దైవ సేవకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంలో అయ్యా నాయన గ్రూప్లో ఉన్న ప్రతి సేవకుడి కొరకు పరిచర్య అభివృద్ధి చెంది విస్తరించి ఆశీర్వదించబడి అభిషేకము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. ఇంకా బలముగా వాడబడాలి. ఆత్మలో బలమైన ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినట్లు కృప సాయించి ఆత్మల సంపాదకులుగా మీరు మార్చమని కనికరించండి నాయన. వృద్ధుల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, ఎవరి బిడ్డల కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ భయంకరమైన వేసవి కాలంలోని రెక్కల నీళ్ళని బిడ్డలందరినీ మీరు అయా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆయన. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. కుటుంబాల మధ్య, బంధువుల మధ్య ఉన్న అసమాధానం తొలగిపోనట్లుగా ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగునుగా అయా. సత్యమందు ప్రతిష్ఠించబడాలి నాయన. సర్వ సత్యములోనికి నడిపించబడాలి. కృప కలగజేయమని, కృప కలుగునుగాక. యేసు నామములో కృప కలగాలి నాయన, కృప కలగాలి అయా. నిబిడలు ఇచ్చేవారిగా ఉండాలి, తలలుగా ఉండాలి నాయన అయా. నాయన నిబిడల నోట నీ మాటలు ఉంచాలి. అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించే నోరుగా నాయన నీ బిడ్డల నోరును మీరు వాడుకోండి, బూరగా వాడుకోండి తండ్రి. కనికరించండి. దేశ అధికారులు, రాష్ట్ర అధికారుల రక్షణ క్షేమం కొరకు అయా. దేశంలో సంతోషం, సమాధానం, సమృద్ధి, సంక్షేమం ఉండనట్లుగా, సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు ప్రతి సంఘం ఉజ్జీవించబడినట్లుగా, ప్రతి సంఘంలో సేవకులు రేపబడాలి, సేవకురాళ్ళు లేవాలి నాయన. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. ప్రతి విధమైన అయా క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన జీవులు రద్దయిపోవాలి నాయనా. కనికరించి కృప చూపండి తండ్రి. మీకే స్తోత్రం అయా. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన జీవులన్నీ రద్దయిపోవాలి అయా. నాయనా మీకే స్తోత్రాలు. జడ్జిలు, లాయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు
అయా కలెక్టర్లందరూ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. దేశాధికారులు, రాష్ట్ర అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని రంగాల్లో అయా పనిచేస్తున్న వారి కొరకు ప్రభు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, అయా చేతి పనులు దొరక కల్లాడుతున్న వారి కొరకు, దిక్కు దశ లేని వారి కొరకు, ఆదరణ లేక ఉన్న వారి కొరకు, విధవరాళ్ళ కొరకు, తల్లిదండ్రులు లేని వారి ఆదరణ కొరకు, పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరే సమస్యలు, ఎవరే బాధలను విడుదల అయా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. అనేకుల కట్లు తెగిపోఉన్నట్లుగా, అనేకుల బంధకాలు ఊడిపోఉన్నట్లుగా, సాతాను రాజ్యం కూకటి వేళతో పెళ్లగించబడినట్లుగా, దేవుని రాజ్య స్థాపన జరుగునట్లుగా, అయా సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడినట్లుగా, సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాడులు అరికట్టబడినట్లుగా మందిరాలు కట్టబడాలి నాయన. అయా మందిర నిర్మాణాలు జరగాలి నాయన. కనికరించి కృప చూపండి నాయన. అయా జైల్లో ఉన్న వారికి అయ్యో విడుదల కలుగునట్లుగా నాయన, హాస్పిటల్, రోగాలు, వ్యాధులు, బాధలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల కలిగినట్లుగా, సింహాలను దేవుని మందిరాలుగా మార్చబడినట్లుగా, అయా సంపూర్ణ మద్యపాన నిషేధం కలిగినట్లుగా ప్రతి బంధకాల నుంచి విడిపించబడినట్లుగా ప్రతి కట్ల నుంచి విడుదల కలిగినట్లుగా అయా నీ సహాయం మాకు అనుగ్రహించి మీ కృపలో వర్ధిల్లినట్లు సహాయం చేయి. ప్రతి మోకాలు వేసినట్లు, ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడని అయా ప్రకటించబడినట్లుగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడాలి. కృపా 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 యేసు మీ కృపా కృపా కృప యేసు నీ కృపా కృప. మీ కృప లేకుంటే మేము ఏమీ లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగు ఆద్యంతం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడైన యేసయ్యా, అయా నీ కనికరం, నీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దయ కొరకు, నీ ఆదరణ కొరకు అయా మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయనా. మీ సహాయం దయచేయండి ప్రభా. అయా రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు ఉన్న వారికి స్వస్థత, విడుదల, క్షేమం దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, నపుంసకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, సోమరబోతులు, భయంకరమైనటువంటి అయా కిడ్నాపర్లు, గ్యాంగ్స్టర్లు నాయన అయా నాయన రక్షణలోకి వచ్చినట్లు సాయం చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఉజ్జీవం దయచేయండి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సువార్త కూడికలు, స్వస్థత కూడికలు, అయా ఉజ్జీవ కూడికలు, ప్రార్థన కూడికలు జయకరంగా జరగాలి నాయన. ఆటంకాలు, అవరోధాలు కొట్టివేయబడ. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోనేతలు వెలిగించబడ. తెలుగు రాష్ట్రాల ప్రజల బంధకాలు తెలుగు రాష్ట్రాల ప్రజల కట్లు తెగిపోలు. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోన్నతలు వెలిగించబడాలి. తండ్రి కనికరించండి, కృప చూపండి. అయ్యా మీ సహాయం కొరకు ప్రార్థిస్తుంది. దేశ రక్షణ కొరకు, క్షేమం కొరకు, దేశ ప్రజల విడుదల కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన కనికరించండి. అయా వృద్ధుల కొరకు, వికలాంగుల కొరకు, మానసిక అయా వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాం. మెంటల్ హిల్నెస్లో ఉన్నవారి కొరకు కనికరించండి అయ్యా, కనికరించండి నాయన. మీ సహాయము నాయనా దయచేయండి నాయన. మీ కృప దయచేయండి నాయన. అయా మీ కనికరమ చేత నింపండి ప్రభువా. అయా మీ దయ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. చెప్పుకోలేని ఇబ్బందులు, ఇరుకుల్లో, అయా బాధలు, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభా. మీ కృపలో వర్ధిలింపచేయమని, నీ మహిమ చేత నింపమని, నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నాయనా నా తండ్రి, మా సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలన్నిటిని బట్టి అయా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగబోతున్న ఆయా ఆరాధనలన్నిటి బట్టి స్తోత్రాలైన ప్రతి ఒక్కరు, ప్రతి ఆయా కుటుంబము నాయన కుటుంబంతో మందిరానికి నడుచుకుని అయా వెళ్ళినట్లు కృప సహాయం చేయండి. ఏ ఒక్కరి ఇంటి దగ్గర ఉండొద్దు నాయన. మందిరాలలో ఆరాధనలో పాల్గొనాలి నాయన. భయభక్తులు కలిగి అయా వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా లోకంలో పాపంలో పడిపోకుండా నీ కృపలో నిలబడినట్లు, క్రీస్తనే బండపై అయా స్థిరమైన ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నిలబడినట్లు కృప సహాయం చేయమని ప్రార్థన. అయా మీ కనికరం, మీ సహాయం, మీ సన్నిధి కొరకు ప్రార్థన,
మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగు, మీ ప్రభావము అయా మా సంఘాలపై, మా కుటుంబాలపై ఉండినట్లు మీ కృప దయచేయమని ప్రార్థన. ప్రతి విధమైన బలహీనతల నుంచి, అయ్యో ప్రతి విధమైన బుద్ధిహీనత నుంచి విడిపించండి నాయన. క్షమించండి నాయన. మీ నాయన మీ జ్ఞానం చేత, మీ ఆలోచన చేత, మీ తెలివి చేత, మీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. మీకే అయా శతకోటి స్తోత్రాలు, అంతకోటి స్తుతులు చెల్లిస్తూ మీకే వందనాలు వేసయా. మీకే కృతజ్ఞతలు వేసయా. మీకే ఆరాధన. మనిషి అన్న కొరకు, తన కుటుంబం, భార్య బిడ్డల కొరకు, పరిచర్య కొరకు స్తోత్రాలు. ఇంకా మీ జ్ఞానం, ఆలోచన, తెలివి చేత నింపండి. పరాయణలు కృపాక్షేమంలో ఉంచండి. నీ కాపుదల దయచేయండి. మీ ఆత్మశక్తిని నీ కుమారుడికి నాయన మీరు దయచేయమని, అయా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు ప్రాణాత్మ ధైర్యాన్ని స్వాధీనం ఉంచుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మనందరికి తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.